ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రస్తుత పరిస్థితుల్లో మన రోజు దుఃఖముతో, బాధతో, చింతతోనే మొదలవుతుంది. ఈరోజు ఏం జరుగుతుందో, నా పనిలో జయం కలుగుతుందో లేదో, ఇలాంటి ఎన్నో విషయాల నిమిత్తం బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు మనతో చెప్తున్న మాట, మన చింత యావత్తు ఆయన మీద వేయమని. మరి చింతించకుండా ఏం చేయమంటున్నాడు అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని. అలాగే 6వ అధ్యాయంలో దేనిని గూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విన్నపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి అని. కాబట్టి చింతించటం, బాధపడటం మానేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన విన్నపములను ఆయనకు తెలియజేద్దాం. వాటిని నెరవేర్చగల సమర్థుడు ఆయన ఒక్కడే. అలాగే ఆయన చెప్పినట్లు ప్రభువునందు ఆనందిద్దాం. ఈ వాక్యం మన జీవితాలలో నెరవేరునుగాక.